13వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుదాం. చరణాలు. 13వ కీర్తన 1-2 చరణాలు. యెహోవా, ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంత కాలము విముఖుడవై ఉందువు? ఎంతవరకు నా హృదయములో, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? చాలు. చింత. చాలామంది జీవితంలో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ మనుషులందరి జీవితంలో, ధనికుడైనా పేదవాడైనా, గుణం ఉన్నవాడైనా గుణం లేనుడైనా, విశ్వాసైనా సేవకుడైనా, సేవకుడికి కూడా చింత ఉంటుంది. సేవకుడికి ఉండే చింత ఏమిటంటే సంఘం, విశ్వాసులు ఓ క్రమానికి రావాలని, ఆధ్యాత్మికంగా ఎదగాలని, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని, వాక్యపు నడక కలిగి ఉండాలని, కృపా వరములు ఫలముతో నింపబడాలని, నశించిపోతున్న వారికి వీళ్ళు ఒక మాదిరిగా వాక్యాన్ని కలిగి జీవించాలని, దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవారికి ఉండాలని, దేవుని పనులు చేసేవారిగా ఉండాలని చాలా చింత కలిగి ఉంటాడు దైవజనుడు. అంటే ఇప్పుడు చెప్పిన ఏవి కూడా వాళ్ళలో కనపడకపోతే దైవజనుడికి చింత. ప్రార్థన చేయని వారిని చూస్తే చింత. ఓ క్రమానికి రాని వారిని చూస్తే చింత. వింటున్నారా? జీవితంలో వాక్యాన్ని ప్రజలకు మనం చూపించకపోవటం కూడా చింత. మన బ్రతుకులో చూపించాలి వాక్యాన్ని. దేవుని కొరకు ఎన్నో కార్యకలాపాలు చేయాలి. మనం ఒకటి చేసి ఆగిపోకూడదు. చింత కనపడదు, ఏడుపన్న కనపడిద్ది, కన్నీళ్ళ రూపంలో కనపడిద్ది, బాధన్నా కనపడిద్ది. పలానా దానిని బట్టి వాళ్ళు బాధపడుతున్నారని. చింత కనపడదు. మీ అందరికీ తెలుసు, నాబోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పేరండి? గట్టిగా చెప్పండి. నాబోతు. అతను ఒక సామాన్యమైనటువంటి కుటుంబీకుడు. అతనికి ఏదో ఒక చిన్న ద్రాక్ష తోట కూడా ఉంది. అటుగా వెళ్తున్నాడంట రాజుగారు. ఆ రాజుగారి పేరు ఏమిటో తెలుసా? ఆహాబు. ఆయన కర్మ ఏంటంటే, ఆయన కర్మకు తగ్గట్టు యెజబేలు భారీగా దొరకటం. ఇంట్లో ఎవరో ఒక్కళ్ళు తేడాగా ఉంటే మిగతా వాళ్ళని బట్టేనా ఆ తేడాగా ఉన్నవాళ్ళు మారుతారు. అందరూ తేడా అయితే ఆహాబు రాజు ప్రజలను పరిపాలించవలసిన రాజు, ప్రజా సంక్షేమాన్ని చూపించవలసిన రాజు, ప్రజలకే అనేకమైనటువంటి అండదండగా ఉంటూ పనులు చేసి పెట్టవలసిన రాజు, ప్రజల సొత్తునే కాజేయాలనుకుంటున్నాడు రాజు. ఆ నాబోతు ద్రాక్ష తోట మీద రాజుకి కన్నుబడింది.
రాజుకి ఏం తక్కువ ఉంటుంది? న్యాయమా ఇది చెప్పండి? ఏమ్మా, న్యాయం కాదు ఇది. ఇక నాబోతును పిలిచి, బాబు, నా దగ్గర ఉన్న తోటల్లో ఒక తోట నీకు ఇస్తాను, లేకపోతే నువ్వు కోరుకున్న తోటలు నేను ఇస్తాను. నాకు మాత్రం అదిగో ఆ ద్రాక్ష తోట మాత్రం నువ్వు సాగు చేసిన ఈ ద్రాక్ష తోటని ఇస్తావా అని అడిగాడు. నాబోతు అంటాడు, నా పితరుల స్వాస్థ్యం ఇది. చప్పట్లు కొట్టి గణపరచండి, అందరూ చప్పట్లు కొట్టి గణపరచండి ఒకసారి. నా పితరుల స్వాస్థ్యం ఇది, నా తల్లిదండ్రుల కష్టార్జితం ఇది. ఇది అమ్ముకోవటానికి, ఎవరికన్నా ఇవ్వటానికి నా పితరులు ఇవ్వలేదు. రాజుగారికి ముఖం చిన్నపోయింది. ఇంటికి వచ్చేసాడు, మంచం మీద కూర్చున్నాడంట, మూతి ముడుచుకొని చింతపడుతున్నాడట. రాశాడు బైబిల్లో. ఇక యెజబేలు మామూలు స్త్రీ కాదుగా వచ్చింది. ఏమిటండి, ఏంటి ఇవాళ డల్లుగా ఉన్నారేంటి మీరు? ఏం లేదులే, పర్లేదు చెప్పండి. నేను రాజునై, రాజు అడిగినా కూడా నాబోతు, వాడు ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యుడు, వాడి తోటని నాకు ఇమ్మని అడిగాను. మన తోటల్లో వాడికి ఏది కావాలో కోరుకోమని కూడా చెప్పాను, నేను ఇవ్వనన్నాడు. ఓహో, ఇంతేనా? నువ్వేమి చింతపడ మాకు, లేచి అన్నం తిను. అమ్మో, ఆడవాళ్ళు ఇంత డేంజరస్ అనిపించింది. రాజుగారు కోరుకున్నట్లు రాజుగారు ద్రాక్ష తోట తెప్పించి ఇచ్చిందండి ఈ స్త్రీ. అర్థమవుతుందా ఏం చేసిందో? మరి నువ్వు ఒక శాసనం చెయ్యి, ఓ చిన్న కూడిక పెడదాం, ఇట్లాగనే గెట్ టుగెదర్. ఆ కూడికలోకి, ఆ సభలోకి ఎవరు, నాబోతును కూడా పిలిపిద్దాం. రాజును దూషించాడనో లేకపోతే దేవుణ్ణి దూషించాడనో మనోళ్ళని పెడదాం పక్కన. రాజును దూషించటం అన్నా దేవుణ్ణి దూషించటం అన్నా బహునేరం ఆ రోజుల్లో. వెంటనే మరణశిక్ష, చంపించి ద్రాక్ష తోట ఇప్పించింది ఈ స్త్రీ. అమ్మో, ఆడవాళ్ళను చూస్తేనే భయం వేస్తుంది నేటి దినాల్లో. నిజం. వచ్చేటప్పుడు గొర్రె పిల్లలాగా వస్తున్నారు, కాపురానికి ఎట్టొస్తున్నారు, మహాసాత్వి గొర్రె పిల్లలాగా వస్తున్నారు. రాను 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 మనుషులను పీల్చుకొని తినే తోడేళ్ళు అయిపోయారు. ఏంది బాబు ఇంత మాట అన్నావు మా ఆడోళ్ళని? సంఘంలో ఆడోళ్ళు లేకపోతే నువ్వేం చెబుతావు? చూడు, కౌంట్ చేయి, మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే మీ మగవాళ్ళతో చేసుకోండి అని వెళ్ళిపోమాకండి. వింటున్నారా? అంత డేంజరస్ గుణం అన్నమాట ఆమెది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇటు చూడండి, ఈ కడవరి దినాల్లోనంట యెజబేలు ఆత్మీయ సంఘాల మీద పనిచేస్తుందంట. ప్రకటన గ్రంథంలో రాస్తాడు, చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యం చదువు నాయనా. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏలయనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలు అను స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని
అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దాన్ని అమ్మా ఏంటంటే దేనికి పట్టిస్తాడంట, ఆ యజబేలును వాడుకున్న అపవాదే ఈరోజు ఈ స్త్రీలను కూడా వాడుకుంటుంది. వింటున్నారా? మీరు ప్రార్థనలో ఉన్నట్టుగా ఉండి సడన్ గా మారిపోయారు అనుకో, మీలో యెజబెల్ ఉన్నట్టే. నేను ఇంక ప్రార్థనకు రాని మందిరానికి అన్నావంటే ఎవరున్నట్టు చెప్పు. చెప్పకనే నీ పేరు యెజబెల్. ఆ యెజబెలును వాడుకున్న ఆత్మే నిన్ను కూడా అది ప్రవక్తనని చెప్పుకుంటుందంట. కొంతమంది ఆడవాళ్ళు ప్రవక్తలు తయారయ్యారు అంటే కోపం వచ్చింది, కానీ ఆమెకు ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ వచ్చింది ఆమెకే తెలియదు, కానీ ఆమె అందరికి ప్రవచనాలు చేసిద్ది. ఆమెకు ఎప్పుడు జ్వరం వచ్చిందో తెలుసా మరి ఆమెకి? ఈ మాయ ప్రవచనాలు నమ్మి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్తుండే మీకన్నా ఉండాలి నాకన్నా ఉండాలి. ఏందది? ప్రవక్తలను నమ్ముతున్నారు, ప్రవక్తలను నమ్ముతున్నారు, వాక్యాన్ని నమ్మరు. బాబు దేన్ని నమ్మరు? వాక్యాన్ని నమ్మరు. కళ్ళ ముందు జరిగే కార్యాలను నమ్మరు. జారత్వం నేర్పిస్తుందంటది. అలాంటి ఆలోచనతో ఇక్కడ ఉన్నావంటే నీళ్ళు ఎవరు ఉన్నట్టు? చెప్పమ్మా, అరే చెప్పు. నీకు అలాంటి పిచ్చి పాడు ఆలోచనలు వచ్చినాయి అంటే నిన్ను యెజబెల్ గైడ్ చేస్తుందని అర్థం. యెజబెలు నిన్ను గైడ్ చేస్తుందని అర్థం. నీకు గైడ్ లైన్ అయింది అది. ఆ యెజబెలును వాడుకున్న ఆత్మే సాతాను ఆత్మ. మంచం పట్టిస్తాడంట. ఏం పట్టిస్తాడు? ఇంక లేగవలేవు, చచ్చిపోయిందాకా ప్రత్యేకంగా ఒక రూమ్లో పెడతారు. తిరిగి 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 ఈ తిరుగుబోతుళ్ళకి ఏ జబ్బులు వస్తాయి నేను చూడలేదా ఏంటి? మా అమ్మమ్మ కూడా వచ్చింది, చచ్చిపోయిందాక ఒకే రూములో పెట్టారు ఆమెని మా ఇళ్ళ దగ్గర. గడ్డ పగిలిపోయింది, తిరిగినందుకు వచ్చింది ఆమెకు గడ్డ. ఎక్కడ రాకూడదు అక్కడే వచ్చింది, అడుషోధీలోకి పెట్టినట్లు. అది పగిలి దుర్వాసన వచ్చి రూమ్ అంతా ఏమండి స్మెల్ కొట్టి తీయటానికి కూడా బాధపడ్డారు. నువ్వు అనుకుంటున్నావు బలం ఉంది, వయసు ఉంది, తిరిగితే నాకేం కాదని. మంచం ఉంది, ఏముంది? నీ ఇష్టం వచ్చినట్లుగా తిరిగితే దేనికి అతుక్కుంటావు? చివరికి మంచమే నీకు గతి. నేను చెప్పలా? యెజబెలు నడక ఎవరైతే నడుస్తారో సంఘాలలో వాళ్ళని ఏం పట్టిస్తాడంట బాబు? మంచం. కుర్ర పిల్లలే మంచంలో ఉంటున్నారు. ఆడపిల్లలు, మగపిల్లలు, తల్లిదండ్రులకు సేవ చేయాల్సిన పిల్లలే ఈరోజు పాడు పనులు చేసి జబ్బులు వచ్చి ఏమండి నిమోనియా, నెమ్ము, టీబీ, రకరకాల జబ్బులు, రోగాలు, ఈ రకరకాల ఎయిడ్స్లు, క్యాన్సర్లు వచ్చి పిల్లలకే తల్లిదండ్రులు సేవ చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎవడు కొడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. తల్లిదండ్రులను మోసగించి భయంకరమైన పాట్లు పడుతున్నారు, దెబ్బలు తింటున్నారు. చెప్పి చెప్పి మొత్తుకొని మన పనులు మానుకొని వాళ్ళ వెనకాల తిరగలేము కదండి. పిల్లలు వెనకాల మనం మోసగించే పిల్లలందరూ నష్టపోతున్నారు. యెజబెలు క్రియలు, చింత ఏం చేసిందో తెలుసా? బాగా వినండి. శోధింపబడ్డాడంట. శోధన
ఇప్పుడు ఆ తోట లాక్కోవాలా? లాక్కుంటేనేమో ఈడేం రాజు అంటారు. బాగా వినండి, ఈడేం రాజు పేదోళ్ళ మీద కన్నేశారంటారు. వాడిని పెట్టి చంపించేసామనుకో, అది బయటపడింది అనుకో, రాజు ఎంత దుర్మార్గుడు అంటారు. నలిగిపోతుంటే అప్పుడు ఎంటర్ అయింది తన భార్య యెజబెలు. ఈమెకి ఎథిక్స్ లేవు, మోరల్ వాల్యూస్ లేవు. కూర్చో అట్లా. కొంతమంది భర్త ఉండగానే పెత్తనం చేస్తారు యెజబెలు లాగా. నువ్వు కూర్చో, ఇంకా నువ్వు కూర్చోక వాళ్ళు చూసుకుంటారు, నువ్వు కూర్చో. మీ పెద్దోదిని ఏం చేస్తుంది, నువ్వు కూర్చో. మీ మరదలు ఏం చేస్తుంది, నువ్వు కూర్చో. నీకొక్కడోకి పొడుచుకొచ్చి నువ్వు కూర్చో. మీ చిన్న తమ్ముడు ఏం చేస్తున్నాడు, కూర్చోబెడుతుంటారు ఈ ఆడవాళ్ళు. ఏనేమే అది ఒక్కొక్క పిల్ల ఉంటుంది చూసావు, అటు ఆడుతుంటాడు భార్య ఆడిస్తూ ఉంటే. నిన్ను చేశాడా, స్త్రీని చేశాడా, ఫస్ట్ పురుషుని చేశాడయా? ఎవరినయ్యా చేసింది? ఆయనకి తెలీదా? ఆడవాళ్ళు ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉండండి. నీ భర్త తాగుబోతైతే, నీ భర్త తిరుగుబోతైతే, నీ భర్త కుటుంబాన్ని సరిగ్గా జరపకపోతే అప్పుడు నువ్వు హ్యాండిల్ చేయి. అణుకోగుండి తెచ్చి పెడుతుంటే, అమ్మాయి విను, తెచ్చి పెడుతుంటే పద్ధతిగుండి పొద్దుననగా పనికి వెళ్ళి ఇక్కడ తలదించి అక్కడ తలెత్తినోడు, మళ్ళీ అక్కడ తలదించి ఇక్కడ తలెత్తినోడు. కూర్చోబెట్టు చూసి మా ఆయన్ని ఎట్టాడిస్తున్నాను నేను. కూర్చోమంటే కూర్చుంటాడు, లెగమ్మంటే లెగుతాడు. ఎవరమ్మా నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? యెజబెలు. పురుషుడు చెప్పినట్లు వినాలి. పురుషుడు అసమర్థుడైతే, చేతగానుడైతే అప్పుడు నువ్వు పెత్తనం చెయ్యి. నీ ఇష్టం వచ్చినట్టుగా పురుషుడి మీద ఆధిపత్యం చేసావనుకో, మంచాన్ని పట్టిస్తాడు మిమ్మల్ని. దాని క్రియల ప్రకారం నడిస్తే నువ్వు మంచాన పడతావు. ఒక ఆమె అంటుంది, అన్నిసార్లు అనమాకండి, ఒకసారి చెప్పావుగా మంచం 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 అని, పొద్దుగూకులు మంచం. భయం వేస్తుంది ఆమెకు. మరి జాగ్రత్త. అతనేమో శోధించబడుతున్నాడు చింతలో. ఏమేం చేసిందండి? చంపించేసింది వ్యక్తిని. చింత శోధంలోకైనా తీసుకెళ్ళిద్ది, మనుషుల్ని చచ్చిపోలాగా చేసిద్ది, చంపనన్నా చంపిద్ది. చింత ఉండకూడదు ఎవరికి. ఇప్పుడు చెప్పండి, చింతపండు కాదండి, చింతపడి ఫ్యాన్కి వెళ్ళి చూసుకున్నాడంట. దేనికి వెళ్ళి? ఇంకేం కావు, నా వల్ల కాదు, ఇంకేం చేయలేను, ఈ తీరవు, ఈ పోవు, ఓరకు అసలు టైంపాస్కి. దేనికి? టైంపాస్కి. అందరూ చచ్చిపోతారంటగా, అసలు ఎట్టుంటుందో చూద్దాము అని తాడును ముడేసుకొని గొంతుకు వేసుకున్నాడంట. అని అన్నాడంట ముఖం కూడా. ఏమన్నా ఊరేసుకుంటే ఏమైద్దండి? 4 గుడ్లు 2 బయటకు వస్తాయి. ఎందుకంటే అందరిని అబ్బిళ్ళు కొరికి గుడ్లన్నీ పెద్దగా చేస్తావు కదా, ఊరేసుకున్నప్పుడు కూడా గుడ్లే బయటకు వస్తాయి. ఆ 4 కొరికి ఏమంటే 4 బయటకు వస్తుంది. చింత నిన్ను ఎలాంటి నిర్ణయం తీసుకునిద్దో అర్థం కాదు. ఆహాబు రాజు చింతపడుతుంటే భార్య హ్యాండిల్ చేస్తుంది. నేను కానీ ఆ రోజుల్లో ఆ సామ్రాజ్యంలో ఉంటే, ఇదిగో ఆడింగులోడా, ఆడమోహమోడా, నువ్వు ఒక రాజు అంటరా? ఆడంగితనం కలిగినోళ్ళు అని రాశాడు చూడండి బైబుల్లో. అంత మాత్రమే కాదు, ఆడంగితనము గలవారు కూడా. ఏ తనం కలిగిన వారు? ఆడంగితనము గలవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరంట. మీరు గమనించారా?
ఆడంగితనం, ఇదిగో నిజంగానే బాడీలో హార్మోన్స్ ప్రాబ్లం ఉండి, వినండి, హార్మోన్స్ ప్రాబ్లం ఉండి ఆడంగితనం ఉంటే ప్రభు వాడినైనా దీవిస్తాడు. అన్ని అవయవాలు బాగుండి, జ్ఞానం ఉండి, సామర్థ్యత ఉండి, చాకచక్యంగా అన్ని పనులు చేయగలిగిన వాడిగా ఉండి, ఏమి చేతగానులాగా ఆడంగితనం కలిగిన వాడిగా భారీ చేతులను ఉంటే ఊరుకోడు. ఈరోజు ఏంది బాబు, ఆడవాళ్ళ మీద పడ్డ వనమాకండి, వాక్యం అది. ఆడవాళ్ళు పెత్తనం అయిపోయింది సంఘాలలో కూడా. పాస్టర్ గారి కంటే పాస్టర్ముల మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది. నన్ను మన్నించండి అని కూడా నేను అన్న వాళ్ళని. సేవకుడిని ఎన్నుకున్నాడు కదా పాస్టర్మ గారు, ఎంత మటుకు ఉండాలో అంత మటుకే. పెత్తనాలు చేయకూడదు. విశ్వాసుల్ని కలుపుకునే తనం కలిగి, విశ్వాసుల్ని ప్రేమగా మాట్లాడి, విశ్వాసుల్ని సంఘానికి తీసుకొచ్చే బాధ్యత పాస్టర్మది. వాళ్ళ కోసం ప్రార్థించటం, వాళ్ళని చెడిపోయిన మనసులను బాగు చేయటం. అమ్మ ఏం పర్వాలేదులేమ్మా, పాస్టర్ గారు ఈరోజు వాక్యం ద్వారా అన్నాడు అనుకో, నువ్వు బాధపడమాకు, ఏం కాదులేరా అని పిలవాలి. ఇన్ కేస్ పాస్టర్ గారు లేనప్పుడు క్రమం నడిపించటం, ప్రారంభించటం, ఆరాధించటం, డ్రమ్ములు కొట్టటం, పరిచర్య చేయటం అన్నీ చేయొచ్చు. అంతేగాని పాస్టర్ గారినే కూర్చోబెట్టి వాక్యం చెప్పకూడదు. పాస్టర్ గారు ఉన్నప్పుడు కూర్చోబెట్టి వాక్యం చెప్పకూడదు. ఇప్పుడు పాస్టర్ములు, సోకాళ్ళు పాస్టర్ములు అవే చేస్తున్నారు. పాస్టర్ములే లిప్స్టిక్లు, మేకప్లు, ఓ మ్యాచింగ్ చీరలే ఉంటాయి, చాలా కాస్ట్లీ. ఏమంటే వింటున్నారా? కొంతమంది పాస్టర్ గారు అడుగు జాడల్లో నడుస్తూ సంఘాన్ని బలపరుస్తూ, సంఘాన్ని బాధపడనీయకుండా వెన్నంటుంటూ. ఏమండి కొన్నిసార్లు నేను మీ మీద కోప్పడినప్పుడు మీరు పాస్టర్మ గారికి చెప్పగానే ఆమె నన్ను కంట్రోల్ చేస్తుంటుంది, పోనీలేయ్యా వెళ్దామని. ఏ రోజైనా పెత్తనం చేసిందా? నేనిత్తే తప్ప ప్రార్థన చేయదు. పాస్టర్మవైనా, కాపురం చేసే ఏమండి ఇల్లాలు అయినా, ఉద్యోగంలో లేకపోతే నువ్వు ఏదైనా CEO అయినా, ఆడవాళ్ళుగానే ఉండాలి. మీ మీద హెడ్ ఉంటాడు. చప్పట్లో కొట్టి కనపరచండి, గట్టిగా కొట్టండి. ఇప్పుడు ఆడవాళ్లే బాప్తిజాలు ఎత్తున్నారు, రొట్టె విరుతున్నారు. ఈ ఆడవాళ్ళకి అదే అలవాటు. తప్పది. ఆడవాళ్ళు ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో రొట్టె విరిచినట్టు లేదు, బాప్తిజాలు ఇచ్చినట్టు లేదు. మీరు చేయాల్సినవి ఏంటో చెప్తా, నోట్ చేసుకోండి. స్త్రీ చేయవలసింది ఓడవాలి, సంఘాన్ని సిద్ధపరచాలి, డ్రమ్ములు కొట్టొచ్చు, పాటలు పాడొచ్చు, మీరు కూడా ఆరాధించవచ్చు, స్తుతి ఆరాధన చేయొచ్చు. దైవజనుడు లేనప్పుడు మీరు వాక్యం చెప్పుకోవచ్చు. బలిపీఠం ఎక్కే సాహసం చేయకూడదు. హీల్స్ వేసుకొని బలిపీఠం ఎక్కి వాక్యాలు చెప్పే స్త్రీలు ఉన్నారు. సూట్ వేసుకున్న పాస్టర్ గారు బూట్ కూడా విప్పకుండా వాక్యం చెప్పేవాడు ఉన్నాడు. అలాంటి వాడు చెప్తుంటే అసలు బైబుల్ కూడా తెరిచి వాక్యం చూడను నేను. ఒక క్రమం, చెప్పులు విడమన్నాడు. మోషే చెప్పులు విడువు, ఇది పరిశుద్ధ స్థలము. చప్పులు కొట్టి కనపరచండి గట్టిగా, ఇది పరిశుద్ధ స్థలము, దిస్ ఈస్ ద హోలీ ల్యాండ్. చెప్పులు విడవాలి.
ఒకసారి కావాలని చెప్పులు వేసుకొస్తుంటారు లోపలికి మసీదులోకి వెళ్ళట్లా. మన హైందవ సహోదరుల గుడిలోకి వెళ్ళండి అట్లా చెప్పులు వేసుకొని. వాళ్ళకు ఒక క్రమం ఏమండి, ఒక సిస్టమేటిక్ ఉంది. ఒక ఆమె ఏం చేసింది అనుకున్నా, చర్చి లోపలికి వచ్చి చాప కింద పెట్టుకుంది చెప్పులు. ఈ దొంగలు ఉంటారుగా విశ్వాసులు కూడా కొంతమంది, చిన్నగా తీసి బ్యాగులో వేసుకుంది. కాన్సన్ట్రేషన్ లేదు, పొద్దుగూకులు చేయి పెడుతుంది, ఉన్నాయా లేవా. ఆమె ఏం చేసింది, గుడ్డ పెట్టింది దాని కింద. ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయింది. తీరా చూస్తే ఏముంది, అందులో గుడ్డలను ఏవో గట్టిగా పెట్టింది. ఇంక అందరికి చెబుతుంది, దేవుడు మందిరానికి వచ్చినా కూడా కాపుదల లేదు. ఎక్కడ ఉంటుంది, నీ బలిపేట మీదో పాస్టర్ గారి నెత్తి మీద పెడతావా? అంత బంగారం అవి. ఇప్పుడు విశ్వాసులు తెలివి మీరారు. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడేమో మంచి మంచి హీల్స్ ఇంటికాడ పెట్టుకుంటున్నారు, రబ్బర్ చెప్పులు వేసుకుపోతుంటారు, ఎందుకంటే దొంగతనాలు జరుగుతున్నాయి అని. దేవునికి స్తోత్రం. కొంతమంది చెప్పులు కూడా వేసుకొని రావట్లే, ఎందుకులే మా చెప్పులు వాళ్ళు వేసుకొని పోతున్నారని. చెప్పుల దొంగలు ఎక్కువైపోయారు గుడుల దగ్గర. చింత, చెప్పండి ఏమిటండి? చింత నిన్ను రాంగ్ డిసిషన్స్ తీసుకునేలాగా చేసిద్ది, తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా చేసిద్ది. ఇదేమిటి, సమూయేలు 2వ గ్రంథం తీయండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం తీయండి. 2వ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం చదువునానా. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరివతి అగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలెనన్న దుర్లభమని అమ్నోను గ్రహించి, అండర్లైన్ చేసుకోండి, చింతాక్రాంతుడై, చింతాక్రాంతుడై సొంత చెల్లెల మీద కన్నేశాడు. దావీదుకి 18 మంది కొడుకులండి, ఒకే ఒక కుమార్తె, 19 మంది సంతానం. వినండి, ఒక్క కూతురు, ఒక్క చెల్లెల్ని ఎట్లా చూసుకోవాలండి వాళ్ళు? ఎంత బాగా చూసుకోవాలి. ఆ ఒక్క చెల్లెల మీదే కన్నేశాడంట పెద్ద కొడుకు అమ్నోను. ఈ అబ్షాలోము తామారు ఒక తల్లికి పుట్టారు, ఈడు ఇంకొక తల్లికి పుట్టాడు. తండ్రి ఒక్కడే, తల్లులు ఎంతైనా చెల్లెలేగా. మరి చెల్లెల మీద రోజు తీరని కోరికతో బక్కజిక్కిపోతున్నాడు అని రాశాడు. చింతాక్రాంతుడై, చదువు, తన చెల్లెలు తామారును బట్టి చిక్కిపోయాడు. బైబిల్లో రాపించాడు ఈ మాట. నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి మాటలు ఉన్నవి ఏంటి అంటే, మనుషులు తప్పులు చేశారు కానీ దేవుడు తప్పు చేయలే. చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా. బైబిల్లో ఉన్న వ్యక్తులు తప్పు చేశారు కానీ దేవుడు తప్పు చేయలే. దేవుళ్ళలోనే తప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు అనవసరం వాళ్ళతో. సో దేవుని బిడ్డలారా, సొంత చెల్లెలను బట్టి ప్రతిరోజు చిక్కిపోతున్నాడంట. చింత ఏం చేసిద్దో తెలుసా? ఎంతటి దుర్మార్గానికైనా వడి కట్టిద్ది. తన కోరికను తీర్చుకోవాలనుకున్నాడు. తండ్రి పిలిపించాడు. రోజు ఇదిగో వాళ్ళంట ఒకే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినే అలవాటు అందరికీ. యథారీతిగా రోజు అందరు రండి, అబ్బాయిలు రండి, అమ్మాయి రండి, భోజనం చేద్దాం అనగానే అమ్నోను సన్నగా అయిపోయాడంట. పెద్ద కుమారుడు, ఏంట్రా సన్నగా అయిపోయావు? ఏమో నాయనా, నాకేదో జబ్బు పట్టినట్టుంది.
మంత్రి కూడా సలహా ఇచ్చాడంట వీడికి, ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు, నా చెల్లెల మీద నాకు తీరని కోరిక. అయితే మీ నాన్నగారు అడుగుతాడు, అప్పుడు చెప్పు, నేను చచ్చిపోయే లోపల చెల్లెల చేత్తో వంటకాలు వండించుకొని తినాలని ఆశ ఉంది తండ్రి అనగా, నా అమ్మాయి వండుకొని నీ గదిలోకి తెచ్చిద్ది అని మంత్రి సలహా తీసుకొని తండ్రికి చెప్తాడు. తండ్రి కూడా, అమ్మా అన్నయ్య కంట వాడికి కోరుకున్న వంటకాలు చేసి తీసుకెళ్ళమ్మా. వీడు గదిలో ఉంటాడు, చెల్లెలికి తెలియదు, దావీదుకు తెలియదు, వంటకాలు వండుకొని అమాయకంగా వెళ్ళిపోతుంది. అలాగ లోపలికి అడుగు పెట్టి పెట్టకముందే చేయి పట్టుకొని లాగుతాడు. అన్నా, ఇది ధర్మం కాదురా, రాజులకు తగిన పని కాదురా. ఆ రోజుల్లో చెల్లెల్ని చేసుకునే ఆనవాయితీ ఉంది. నాన్న అడిగితే నన్ను ఇచ్చి పెళ్ళన్న చేస్తాడు, కానీ తప్పు చేయమాకురా, నన్ను చెరపొద్దురా అంటే తీరని కోరికతో అమాంతంగా ఆమెను పాడు చేసి ఎంతైతే ఇష్టపడ్డాడో అంత విరక్తి పుట్టిందంటే ఇసిరేసాడంట అవతలకి. అండి, ఎందుకు చెప్తున్నానో తెలుసా? చింత ఎంత కిరాతకానికైనా వాడి కట్టిద్ది. 2 మాటలు చెప్పాను ఇందాక. ఆహాబు రాజు జీవితంలో ఏం చెప్పాను? చింత ఏం చేసిద్దంట? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. నాబోతును చంపలేదా? చింత ఏం చేసిద్దో తెలుసా? రెండవది, ఎవరి జీవితం అండి ఇది? ఎవరి జీవితము? అమ్నోను తామారు జీవితం, ఒక అన్న చెల్లెల జీవితం ఎంతటి కిరాతకానికైనా వడికట్టిద్ది. రేయ్, ఏదిరా వింటున్నారా? చింత ఒంటరిగా కూడా పనిచేయనీదు. లూకా సువార్త రాత్రి మీరు చదివారుగా, 10వ అధ్యాయము 40వ వాక్యం. 10వ అధ్యాయము 40వ వాక్యం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుట నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, ఇది చూడు, పని చేస్తుంది ఏమా మార్త, పని చేస్తుంది మార్త, కష్టపడుతుంది మార్త, తోడు లేకుండా చింతపడుతుంది ఏమా. వచ్చేమంటుంది? ప్రభుని అంటుంది, నీకు చింత లేదయ్యా, నీకోసమేగా నేను వంటలు వండుతుంది, తోడు పంపించచ్చుగా నన్ను అని అంటుంది. అమ్మ ఇను, చింతపడే వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా వాళ్ళకి అర్థం కాదు. చింతపడేవాళ్ళు ఏం మాట్లాడతారో కూడా అర్థం కాదు. ఏందమ్మా అట్లా దిగులుగా ఉన్నావంటే, ఫోన్లే ఏదో తెలుసుకొని ఆదరిద్దాం అనుకుంటారో, లేకపోతే తెలుసుకొని ప్రార్థిద్దాం అనుకుంటారో. ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు, చింతగా ఉన్నావంటే, నువ్వేనా ఆరుతావో తీరుతావా? నోటి దురుసు ఎక్కువ వీళ్ళకి, మార్తలాగా. నీకేం చెప్పాడు యేసు ప్రభు వంట వండమని? వాక్యం అప్పుడు వంట వండుతుంటారు కొంతమంది, ముందు వండుకోరండి. వాక్యం అప్పుడు వండటానికి వెళ్తారు, ముందు కూర ఏమో ముందు వండుతారు. తినేటప్పుడు వేడి అన్నం కావాలని అప్పుడు వాక్యం ముగింపు ప్రార్థన కూడా చేసుకోకుండా, ఆశీర్వాదం కూడా తీసుకోకుండా, ఆమెను అనకుండా ఏం వెళ్ళిద్ది ఎందుకో ముందే లేని కమ్మకు తెచ్చావంటే అన్నం పోలుకయిద్ది, కూరలో ఉప్పు ఎక్కువైద్ది, బాగా చెయ్యాలని చెప్పి మాడబెడతావేదో. ఏం పాస్టర్ గారు ఉండను అన్నాడా ఏంది? మీరు పెట్టిందా ఉండను అన్నాడా, లేకపోతే ఆవర్లు ఆడుతున్నాడా? నేనేమో తిండిపోతు పాస్టర్ గారినా, నా కోసం మీరు ఎందుకు అంత పరిగెత్తుతారు? ఇక తింటానంటే ఎట చేసేవాళ్ళు. నేను కూడా తింటాను, బతకటానికి తింటాను అంతే, తిండే బ్రతుకు అనుకోను. చింత మార్తకు చింత అంట.
ఆమెకు చింత పెట్టుకొని తోడెవరు లేరని ఒంటరిగా ఒక్కదాన్నే కష్టపడుతున్నానని వినండి వినండి వచ్చి యేసు ప్రభుని నిందిస్తుంది. నీకు అసలు చింత లేదయ్యా, ఒకటే వాక్యం చెప్పుకుంటా కూర్చుంటావు. నువ్వు పని చేసుకుంటా అమ్మా, తిండి వండుకుంటా కూర్చో. యేసు ప్రభు కూడా అట్లంటే అట్టుండేదో. ఇలా అనలేదు కానీ, మార్తా మార్తా, నీవు అనేక పనుల విషయమై తొందరపడుతున్నావు. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, నా పాదాల దగ్గర కూర్చొని వాక్యాన్ని వింటా ఉంది. అమ్మాయి సుప్రియ, నువ్వు వెళ్ళి వాక్యం విను, నేను ఉండి వంట ఉండి వస్తాను. నువ్వు అంటే ఉండు, వాక్యం వినొద్దు అసలు. అంతే, వాక్యం వింటుంది కాబట్టి ఆ పిల్ల ధన్యురాలు. నువ్వు వాక్యం వినొద్దు. చింత ఏం చెప్తున్నాను ఈరోజు చెప్పండి? 3 నష్టాలు చెప్పారు చింత వల్ల. ఎన్ని నష్టాలండి? 3 నష్టాలు. 1, ఏ డిసిషన్, ఏ నిర్ణయం తీసుకుంటావో అర్థం కాదు చింతలో. అవతలోడికి అమ్మ వినండి, అవతలోని చంపనన్నా చంపుతారు, నువ్వైనా చావునన్నా చేస్తావు. 2, చింతలో తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటావు. అది ఎంత దుర్మార్గమో, ఇతరులకు నష్టం ఉంటుందంట. అమ్నోన్లాగా సొంత వాళ్ళని కూడా చూడవు, సొంత వాళ్ళకు కూడా నష్టం చేస్తారు. చింత నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఇందాకేగా పాడుకున్నాం, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా అని అంత మళ్ళీ చింత పెట్టుకుంటువి. ఎందుకు అసలు నువ్వు ఈ పాట పాడుతాం? ఇప్పుడే చింతలన్నీ తీరిని అని పాట పాడుతుంటివి, మళ్ళీ వెంటనే ముఖం అంతా చింత పెట్టుకుంటువి. నువ్వు పాడేదానికను ఏమంటే నువ్వు చెప్పేదానికి చేసేదానికి అసలు పొంతనే లేదు. దేవుడు చూసుకుంటాడుగా. ఇక్కడికి వచ్చావు, నీ చింత దేవుడు చూసుకోడా? నీ చింత యావత్తు నా మీద మోపొడి. బైబిల్లో ఉంది, మీ చింత యావత్తు. ఎక్కడుందమ్మా అది? ఎక్కడ? మా ఇంట్లో పెట్టిన బైబిల్లో ఉందండి. అందొకామ అంటే ఇప్పుడు నువ్వు తేలేదా? అడవుడికి వచ్చేసానండి, మీరు వచ్చానని బైబిల్ మర్చిపోయి వచ్చాను, ఆ బైబిల్లో ఉన్నట్టుందని అంది. పోనీ మీరు తెచ్చిన బైబిల్ అన్న చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. ఏడు కూడా చదివయ్యా. 7, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక అదిగో మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ప్రతి రెఫరెన్స్ మీకు కోడ్ అవుతుంది. చింత. చెప్పమ్మా అమ్మాయి, చింత. వచ్చావా నువ్వు? నువ్వెప్పుడు వచ్చావు? ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు? ఒక్కొక్కరిని అడగమంటారా అడగొద్దంటారా? మగవాళ్ళకి ఇద్దామా ఆడవాళ్ళకి ఇద్దామా? అదే రే, మనకు కష్టమైన మగవాళ్ళకి ఇద్దాం. వాక్యాలే మగవాళ్ళకి ఇస్తారు, పెత్తనం అంతా మందే. ఇంకా ఆహాబు రాజు జీవితంలో చూశారు, ఆయన చింత పడితే ఒక ప్రాణం పోయింది. వాడు తీసుకున్న నిర్ణయం, భార్య చెప్తే వద్దులే అమ్మాయి పాపం, మన 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 రాజ్యంలో ప్రజ, మనం మన మన పరిపాలనలో ఎదుగుతున్నవాడు, వద్దమ్మాయి అలా చేయొద్దమ్మాయి అని అనలా. అమ్నోను సొంత చెల్లెల్నే చెరపగలిగే దుర్మార్గపు ఆలోచన, సైకో, శాడిస్ట్. మార్త
మార్త యేసు ప్రభుకు ఏదో కడుపు నింపుదాం అనుకుంది, కానీ ఏం వాక్యాలు వద్దు. ఇప్పుడు ఏమైనా మెచ్చుకోవాలి యేసుక్రీస్తు వారు. మార్త సూపర్ కుక్కర్, ఆమెకు ఏమైనా పెద్ద మరి ఆస్కర్ అవార్డు ఇస్తానన్నాడేమో తెలియదు. మరి యేసై రాగానే యేసైని వదిలిపెట్టి వంటకి వెళ్ళింది. నీ మాట వింటే ఒక ఆయన అన్నాడు, షుగర్ పేషెంట్లు మాకు కూడా అన్నం పెట్టట్లేదు, చచ్చిపోతావా? చచ్చిపోలేవా? దేవుని పని చేయకుండా అన్నం ఎట్ట తినబుద్ధి అవుతుంది? ఎలా తినబుద్ధి అవుతుంది? ఈ ఆరాధనలన్నీ అయిపోయినాక తింటాను. 3 అయితే మన ఆరాధన అయిపోయాక ఇంకా పావు గంట ఉంది. నువ్వు వెళ్ళి వండుకొని వేడిది తీసుకొచ్చి వాళ్ళకి మధ్యలో ఒకటి తెచ్చి అన్నీ మోసుకొని రాలేవుగా. 4 అయితే 4 గంటలు తింటాడు ఈ జీవుడు. మళ్ళీ అంటారు నువ్వు తినే తిండికి సోల కాదు, దాన్ని అంటారు, ఒక గ్లాసు అన్నానికి మేము మళ్ళీ వేడి చేయాలా అన్నట్టు ఫీలింగ్. సంగమా, చింతలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాం మనకి అర్థం కాదు. అందుకే చింత తీసేయండి. నాకు కూడా ఉంది, కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు, పాటలు రాసేటప్పుడు, ఆరాధించేటప్పుడు, ప్రయాణించేటప్పుడు ఇంత కూడా నా మస్తిష్కంలోకి రాదు. ఇంత కూడా రాదు నాకు. నిన్నే అనుకుంటా, నాతో పాటు ఒక ఆయన ప్రయాణం చేస్తున్నాడు. నేను బైకులో వస్తున్నాను, ఆయన బైకులో. ఒక్కడే తిట్టుకుంటున్నాడు అని అంటున్నాడు. నేను ఆయనకి వెళ్ళి చూసి నేను కూడా ఇట్లా అంటున్నాను. నేను అంత ఆవేశపరంగా తిట్టుకుంటూ వస్తున్నాడు. ఎవరున్నా ఏదో బాధ, పళ్ళు కొరుక్కుంటున్నాడు. ఈడు వెనకపోతే నేను కూడా ఎవడికో గుద్దుకుంటాను అనుకొని నేను కొంచెం స్లో చేయటం ప్రారంభించాడు. స్పీడ్గా పోయి ఎదురొచ్చేవాడు గుద్దాడు. ప్రయాణంలోనైనా ఫోన్లు సైలెంట్లో పెట్టుకొని, ప్రయాణంలో అయినప్పుడు మాట్లాడకపోతే నష్టమేముంది? ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా, ప్రాణం కంటే ఎక్కువ పెట్టుకొని ఒకడు పెట్టుకొని ఆ మెడ పెట్టేసి చూసావు, పెట్టుకొని నేను అసలు దారిలో తీనండి. ఇంటికి పోయినా చూసుకుంటా, ఇంపార్టెంటే చేస్తాను అంతే. చింత. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వాక్యం. 11వ అధ్యాయము 28వ వాక్యం. త్వరగా చదవండి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింత నాకు గలదు. ఈ భారము దినదినము నాకు. చూడండి, చింత పడే వాళ్ళకంట రోజు భారమే ఉండిద్ది, కానీ చింత పోదు. ఏముండిద్దమ్మా? బైబిల్లో రాస్తాడు లూకా సువార్తలో. మూరెడు ఎత్తేమని చేసుకోగలవా? లూకా సువార్త తీయండి, 12:25. లూకా సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. 12వ అధ్యాయం 25వ వచనం. మరియు మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోగలడా? ఇడుచుడు అమ్మాయి, మీలో పొట్టోళ్ళు ఎవరు? నా అంత అవుతావు ఇప్పుడు నువ్వు. నేను 5'8" ఉన్నాను, ఉంటావు నువ్వు ఇప్పుడు? చింత పడితే ఊడిపోయిన వెంట్రుకలేమో వస్తాయా బట్టతల మీద? చింత పడితే ఎవడు కూడా మూరెడు ఎత్తు చేసుకోలేడంట. మోర అంటే అంతండి. మోర మనం చెప్పాను, పూలు కొలత. చింత పడటం వలన 4వదిగా ఏమిటంటున్నాడు?
రోజు రోజు భారం ఎక్కువైపోయింది. భారం తెంచుకోలేవు. అందుకే మీ భారం అంతా యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఏమంటే 4 విషయాలు చెప్పాను. ఆహాబు రాజు తీసుకోకూడని నిర్ణయం తీసుకున్నాడు చింతలో. భార్య చెప్పినా సహకరించకూడదు ఆయన. ఒక ప్రాణం పోతుందంటే. అమ్నోను సొంత చెల్లెల్నే ఏమంటే చెరపాలనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. చింతలోనే ఎట్లాగా నేను పొందుకోవాలని చింతలో. మార్త వాక్యం కంటే భోజనాలు ఎక్కువ అనుకుంది, ఆహార పదార్థాలు ఎక్కువ అనుకుంది. రక్షకుడిని ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం కావట్లా. నీకు తొందరగా తెచ్చినా మమ్మల్ని తిడతావు, తొందరగా దాపోయినా మమ్మల్ని తిడతావు. వేడిగా తెచ్చినా తిడతావు, వేడిగా దాపోయినా తిడతావు. చక్కగా చేసినా తిడతావు, చేయపోయినా తిడతావు. అసలు ఇది చేయకుండా ఉంటే మంచిది కదని కొంతమంది వాయిదా వేస్తున్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 21వ వాక్యం. మొదటి పత్రిక. సంఘముల గురించి చింత అంట రోజు రోజు మనిషికి భారాన్ని పుట్టించిందంట. భారాలు 2 రకాలు ఉన్నాయి. కుదిపేసే భారం ఉంది, మనుషులను బాగు చేసే భారం ఉంది. 2 ఉన్నాయి. అర్థమవుతుందా? సంఘం గురించి నాకు రోజు రోజు చింత ఉంది. ఈ చింత ఏమిటంటే నన్ను కుదిపేస్తుంది. భారం వేరు, మళ్ళీ అది ఆత్మల భారం. ఆ భారం వేరు. ఆ భారం ఉన్నవాడు చింత ఉంటుంది అని మాట్లాడు. సంఘం భలే చింత పెడుతుందండి సేవకుడికి. చింతలు పోతాయి. రెండమ్మ, మీ చింతలు డేంజర్. అది మీకు కనపడదు. మీ ప్రాణాన్నే తీయొచ్చు, మీ ఆలోచననే చెడగొట్టొచ్చు, మీ ఆత్మీయతని పడగొట్టొచ్చు. చివరికి ఏమైపోతావో నీకు అర్థం కాదు. రెండమ్మ, దేవుని సన్నిధికి రండి, మీ చింతలన్నీ పోతాయి అంటే మీరు చింతపడేది కాక సేవకుని కూడా చింత పెడుతుంటారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం. 7వ అధ్యాయము 21వ వచనం. దాసుడువై ఉండగా పిలువబడితివా, అదిగో చింత పడవద్దు గాని స్వతంత్రుడు వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడు వగుటకు మరి మంచిది. కొంతమంది ఇంకా నేను ఎప్పుడు మేస్త్రిని అవుతాను అనే చింత. అర్థమవుతుందా? మేస్త్రి పనే బాగుంది, వస్తాడు, కాసేపు పని చేపిస్తాడు, అని అటు ఇటు తిరుగుతాడు. నేను ఎప్పుడు మేస్త్రిని అవుతాను అంటే నువ్వు రోజు పనికి వెళ్తాయి కదా అయ్యేది. ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్తుంటావు. అలాగనే ఇదిగో నేను కూడా ఎప్పుడు అవుతాను పాస్టర్ని. చింత కొంతమందికి. పాస్టర్ అవటం అంత ఈజీ కాదు. ఇది తేలిక మార్గం అనుకుంటున్నారు, బతకటానికి ఇది మార్గం అనుకుంటున్నారు. రండయ్యా, నువ్వు పాస్టర్ పోయి మాటలు చెప్తే నీకు కానుకలు ఇస్తారేమో చూద్దాం రాయ్యా, తెగ మాకు ఇస్తున్నారని నీకు ఇస్తారు రండి. ప్రతిోడు ఇది ఒక పాట పాడుతున్నాడు పాస్టర్ గారుల మీద. ప్రతి ఒక్కడు బైబిల్ పట్టుకుంటున్నాడంటే చెడిపోతే బాగుండిద్దా? బైబిల్ పట్టుకోగానే ప్రజలందరూ కానుకలు ఇస్తారా? సో దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది చింత పడ్డావు అనుకో ఫ్రీగా ఉండలేవు, స్వతంత్రుడుగా ఉండలేవు అంటే. ఇదిగో చింతలో ఉన్న వాళ్ళని చూడండి, ఫ్రీగా ఉంటారేమో. చికాకులో ఎప్పుడు చూసినా ఇరుకులో ఇరకాటంలో ఉంటారు, ఫ్రీగా ఉండరు. చింతలో ఉన్నవాళ్ళు స్వతంత్రుడిగా ఉండలేరు. నిన్ను దాసుడిగా పిలిస్తే దాసుడిగా ఉండు. నీలో ఇంకొక ఆలోచన ఉంది కాబట్టి చింత నువ్వు ఫ్రీగా ఉండలేకపోతున్నావు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆఖరి మాట.
అయిపోయిందిలే ఆఖరి మాట. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా 3:16. 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం. షద్రకు మేషకు అబేద్నెగోను రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనే చింత మాకు లేదు. చూడండి, శాసనం అందరూ ఆ బొమ్మకు మొక్కాలి, కానీ షద్రకు మేషకు అబేద్నెగోలు మాత్రం మొక్కటానికి ఇష్టపడాల. రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. జవాబు ఇవ్వవలసిన చింత మాకు లేదు. ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము మాత్రం నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మొక్కం. అయినా మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. చప్పలు కొట్టి కనపరచండి. రక్షించగలిగిన సమర్థుడు. అగ్నిగుండంలో వేశారు, మంట రెట్టింపు చేసి వేశారు. వాళ్ళని పడేయటానికి వచ్చిన వాళ్ళు తగలబడ్డారంట, కానీ వీళ్ళ వెంటుకు కానీ వస్త్రాలు కాలిపోలేదంట. చప్పలు కొట్టి కనపరచండి. చప్పలు కొట్టి. చింతలో అమ్మ జాగ్రత్తగా వినండి. షద్రకు మేషకు అబేద్నెగోలాగా మనం కానీ భక్తి కలిగి ఉంటే సరైన నిర్ణయాన్ని తీసుకుంటాం. పాడు నిర్ణయాన్ని తీసుకోం. మేము కాలిపోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, మాకు నష్టం జరిగినా పర్వాలేదు, మా దేవుడు మాకు ఉంటాడు. చింతలో ఉన్నవాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, రాబాబు, చింతలో ఉన్నవాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఈరోజు. లేకపోతే ఎంత నష్టమో ఇప్పుడు దాకా విన్నారు మీరు. షద్రకు మేషకు అబేద్నెగోలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మేము నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మొక్కం. రోగం వచ్చినా పర్లా, సమస్య వచ్చినా పర్లా, ఇదిగో అప్పులైనా పర్వాలా, కుదిపివేయబడుతున్న ఏ పరిస్థితులైనా సరే నా దేవుడు ఉన్నాడని చింతను పక్కన పెట్టేశాయి. దేవునికి స్తోత్రం. సరైన ఆన్సర్ నీకు దొరుకుతుంది. నీ చింతలన్నిటిని దేవుడు తొలగించి శక్తిమంతుడిగా నిన్ను నిలబెడతాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్.